కేక్ సిరీస్లో భాగంగా ఇంకో కేక్తో అయితే మీ ముందుకు వచ్చేసా. అదేంటి అంటే విత్ ఎగ్ టీ టైమ్ కేక్, దట్టు పర్ఫెక్ట్ హాఫ్ కేజీ మెజర్మెంట్తో అనమాట. ఇందులో నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఆ మిస్టేక్ అని కాదు, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా మీకు రెమెడీ కూడా చెప్తాను. సో ఫైనల్ వరకు అయితే లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తే మీకు డెఫినెట్గా చాలా చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, ఇక్కడైతే మెజర్మెంట్స్ అన్నీ కూడా పెట్టేశాను. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ వచ్చేలాగా, అంటే స్పాంజ్ వెయిటే మనకి హాఫ్ కేజీ లాగా రావాలి కాబట్టి ఇక్కడైతే నేను 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. మీకు అన్నీ కూడా ఒకేసారి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్, అన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి అయితే జల్లిచ్చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ కేక్ సిరీస్ అనే ప్లేలిస్ట్లో మాత్రం మీకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్, అంటే హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ, పావు కేజీ అంటే పావు కేజీ, అలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉన్న కేక్స్ని మాత్రం ఈ ప్లేలిస్ట్లో పెట్టాలని డిసైడ్ అయ్యానండి. ఇది వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూను. సో నేనైతే 2 సార్లు వేస్తున్నాను మిల్క్ పౌడర్, అది గమనించండి. మీ దగ్గర టేబుల్ స్పూన్ ఉంటే 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. నాకు ఆ టైంలో కరెక్ట్గా కనిపించక నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్తో 2 సార్లు వేసాను అంతే. ఓకే, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనము ఒకసారి అయితే జల్లిచ్చేసుకొని తర్వాత అయితే వెట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఈ విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే జల్లిచ్చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అన్నాను కదా, అదేంటి అంటే నాకు ఓవరాల్గా బ్యాటర్ వచ్చేసి 480 గ్రామ్స్ లాగా వచ్చిందండి. అంటే 470 అనుకుంటా, మీకు లాస్ట్లో వీడియోలో అయితే కనిపిస్తుందిలేండి. దాన్ని నేను మిగతాదంతా టూటీ ఫ్రూటీ వేసి మేనేజ్ చేశాను. మేనేజ్ అని కాదు, జనరల్గా అయితే వేస్తూనే ఉంటాం టూటీ ఫ్రూటీ, బట్ ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీకి రావడం కోసము ఇక్కడ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను కదా అని నేను మిల్క్ అయితే యాడ్ చేయలేదు. బట్ మీరు కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా బ్యాటర్ వెయిట్ వచ్చేసి మనకి హాఫ్ కేజీ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్నే తీసుకున్నాను. ఫస్ట్ అయితే 1 స్పీడ్లో పెట్టేసి మంచిగా ఎగ్స్ ఫ్లఫీగా అయిన తర్వాత మనకి షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ నార్మల్ షుగరే అండి, ఇంట్లో వాడే షుగరే. నేనైతే మిక్సీకి వేసేసి పౌడర్ చేసేసుకున్నాను అనమాట. అదైతే ఇక్కడ 3/4 కప్ తీసుకున్నాను. షుగర్ పౌడర్ వచ్చేసి 3/4 కప్ అంటే ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. హాఫ్ కప్ ప్లస్ పావు కప్ అనమాట. ఇలా పర్ఫెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు 250 mlలో 3/4 కప్ అంటే కాస్త అటు ఇటుగా వస్తాయి మనము యావరేజ్గా లెక్కలు వేసేటప్పుడు. బట్ అలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఇలా తీసేసుకోండి, మెజర్మెంట్స్ అయితే మీకు చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే 1 స్పీడ్లో ఎగ్ బీట్ చేసిన తర్వాత ఇది షుగర్ పౌడర్ అనమాట. నేను చెప్పాను కదా హాఫ్ కప్, 1/4 కప్, అదే పావు కప్పు అయితే 3 బ్యాచెస్ లాగా వేసాను అనమాట. షుగర్ పౌడర్ వచ్చేసి అంతా ఒకేసారి వేయకుండా కాస్త కాస్త వేస్తూ మంచిగా ప్లఫీగా మీకైతే బాగా అంటే బాగా బీట్ చేసుకోవాలండి. మీకు నేనైతే మొత్తంగా అయితే వీడియోలో చూపించలేదు, స్కిప్ చేస్తూ చూపిస్తున్నాను. సో మీకు కన్సిస్టెన్సీ అనేది ఫైనల్గా ఎలా ఉండాలి, ఎంతసేపు బీట్ చేసుకుంటే మీకు అలా వస్తుంది, పేల్ ఎల్లో కలర్ రావాలన్నమాట అనేది ఒకసారి మీరు ఆ కలర్ని చూసుకొని మ్యాచ్ చేసుకోండి మీరు చేసేటప్పుడు. ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లాగానే అనిపిస్తాయి, కానీ ఇవన్నీ ఫాలో అవ్వకపోతే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. అదొకటి పాయింట్ నోట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, నేను చాలాసేపు పట్టింది, ఒక 8 మినిట్స్ లాగా పట్టింది నాకైతే. బట్ మీకు అంతసేపు అయితే వీడియో లెంతీ అవుతుందని స్కిప్ చేస్తూ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మధ్యలో నేను ఆన్ ఆఫ్ చేస్తూ చూపించాను అనమాట వీడియోలో. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా అనిపిస్తుంది, ఇంకా ఇందులో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే వేయలేదు. ఇక్కడ ఎసెన్స్ వచ్చేసి నేను 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఆయిల్ వచ్చేసి పావు కప్ యాడ్ చేశాను. ఇవైతే అన్నీ కూడా ఆయిల్ వేసాక ఒక 1 to 2 మినిట్స్ మంచిగా బీట్ చేయండి. అప్పుడు ఏంటి అంటే మనకు కేక్ టాప్ లేయర్లో జిడ్డుగా అలా అంటే తడితడిగా వస్తుంటుంది కదా ఒక్కోసారి, ఆయిల్ పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వకపోతే అలా వస్తుందన్నమాట. సో ఎసెన్స్ తర్వాత ఆయిల్ కూడా వేసాక ఒక 1 మినిట్ అయితే బీట్ చేసిన తర్వాత ఇంకా మనకి బీటర్తో అయితే పని లేదనమాట. అవి పక్కకు పెట్టేసి ఇప్పుడైతే
ఆల్రెడీ మీకు ఇది 1 kg రెసిపీ అయితే చూపించానండి. ఇప్పుడు 1/2 kg రెసిపీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. మీకు ప్రతిసారి అన్ని వెతుక్కోకుండా అన్ని మెజర్మెంట్స్లో మీకైతే ఇది ఈ సిరీస్లో అయితే మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే పెడదామని డిసైడ్ అయ్యానండి. సో మీకు ఎలా అనిపిస్తుంది, నెక్స్ట్ వీడియో ఏం పెట్టమంటారు, మీకు ఏ రెసిపీ కావాలో ఒకసారి అయితే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా అది చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ మీరు అడుగుతున్నారని నేను వరుసగా చేయడానికైతే చూస్తున్నాను అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా 1/2 kg టీ టైమ్ కేక్ విత్ ఎగ్ అనమాట. నెక్స్ట్ ఎగ్లెస్వి కూడా ప్లానింగ్లో ఉన్నాయండి. 1 by 1 అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే ఉంది. అదే నేను మర్చిపోయానండి మిల్క్ యాడ్ చేయడము. బట్ బ్యాటర్ వెయిట్ వచ్చేసి చూస్తున్నారు కదా 470 grams వరకు వచ్చిందనమాట. మీరు ఒక 2 tablespoon మిల్క్ యాడ్ చేసింటే పర్ఫెక్ట్గా 1/2 kg బ్యాటర్ అయితే వస్తుంది. బట్ బ్యాటర్ 1/2 kg ఉంటే మనకి ఓవరాల్గా బేక్ అయిన తర్వాత ఒక 20 to 30 grams తగ్గిపోద్ది అనమాట. సో అది మైండ్లో పెట్టుకొని మీరైతే కొంచెం చూసి మిల్క్ అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను వెయిట్ వచ్చేసి 470 grams అలా వచ్చింది కదా. సో నేను ఏం చేశానంటే ఒక 20 to 30 grams వరకు అయితే మంచిగా టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఇది టీ టైం కేకే కదండి, చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా. నేను ఇంకొకటి ఏంటంటే లోపల వేయలేదు, జస్ట్ పైన డెకరేషన్ లాగా వేసాను అనమాట. మీరు అలా అయినా వేసుకోవచ్చు. ఒకవేళ సింక్ అవ్వకుండా లోపల ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం మైదాలో డస్ట్ చేసి ఫైనల్ బ్యాటర్లో మనం వేసుకొనైనా వేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా అయితే మీకు చూపించాను కదండి టీ టైం కేక్. అది 30 minutes అయితే నేను లోయర్ రాడ్స్లో 160 degrees or 170 degrees దగ్గర అయితే బేక్ చేశానండి. 30 minutes అయితే ఈ విధంగా అయితే మనకి కేక్ రెడీ అయిపోయింది 30 minutes బేకింగ్ టైం తర్వాత. అయితే ఇది క్రీమ్ లేకుండా కేక్ కావాలి అన్నందుకు నేను ఇలా చేశాను. యాక్చువల్గా ఇది బర్త్డేకే ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఫైనల్గా అయితే దీని మీద నేమ్ ఇలా రాశాను. ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకొని హ్యాపీ బర్త్డే టాపర్ అయితే పెట్టేసి నేమ్ అయితే రాసి ఇచ్చేసాను అనమాట. ఈ విధంగా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కస్టమర్ అయితే రివ్యూ మంచిగా ఇచ్చారనమాట మనకి. దీని కాస్ట్ వచ్చేసి నేను 250 rupees తీసుకున్నానండి. టీ టైమ్ 1/2 kg కేక్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, బాయ్.